మంగళగిరి నియోజకవర్గాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా చేయడంపై మంత్రి నారా లోకేష్ దృష్టి సారించారు. ఇందులో భాగంగా సొంతంగా 5 గ్రాస్ కటింగ్ మెషిన్లు కొనుగోలు చేశారు. అంతేకాకుండా పిచ్చి మొక్కలు గడ్డి తొలగించేందుకు 5 కార్మికులను నియమించారు. కార్మికులకు జీతాల కోసం లోకేష్ సొంత నిధులను వెచ్చిస్తున్నారు. ఒక్కో గ్రాస్ కటింగ్ మెషిన్ కొనుగోలుకు 18,000 రూపాయల వరకు ఖర్చు చేశారు. ఉదయం నుంచి పానకాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఘాట్ రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో యంత్రాల సాయంతో గడ్డిని పిచ్చి మొక్కలను తొలగిస్తున్నారు. పనులను టీడీపీ నేతలు దగ్గరుండి పర్యవేక్షించారు. మంగళగిరిని పరిశుభ్రంగా ఉంచేందుకు లోకేష్ చూపిస్తున్న చొరవను ప్రజలు కొనియాడుతున్నారు. చేందుకు 5 కార్మికులను నియమించారు. కార్మికులకు జీతాల కోసం లోకేష్ సొంత నిధులను వెచ్చిస్తున్నారు. ఒక్కో గ్రాస్ కటింగ్ మెషిన్ కొనుగోలుకు 18,000 రూపాయల వరకు ఖర్చు చేశారు. ఉదయం నుంచి పానకాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఘాట్ రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో యంత్రాల సాయంతో గడ్డిని పిచ్చి మొక్కలను తొలగిస్తున్నారు. పనులను టీడీపీ నేతలు దగ్గరుండి పర్యవేక్షించారు. మంగళగిరిని పరిశుభ్రంగా ఉంచేందుకు లోకేష్ చూపిస్తున్న చొరవను ప్రజలు కొనియాడుతున్నారు.